ప్రశ్నలు. సో మనిషిని మనిషిగా మాత్రమే చెప్పేటటువంటి ఏకైక పుస్తకము 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యము అన్న విషయాన్ని మనం చూసాం. మనిషిని గద్దగానో, పాముగానో, కోతిగానో, లేకపోతే ఎలిఫెంట్ గానో, ఇంకేదో గానో తక్కువ స్థాయిలో చూపించే ప్రయత్నం మనిషిని ఏనాడు దేవుని వాక్యం చేయదు. మనిషికి ఉన్నటువంటి డిగ్నిటీని మనిషికి ఇవ్వాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. దేవుని సంకల్పం వాక్యం నుంచి బయటపడుతుంది అని చూసాం. దేవుని హృదయం వాక్యం నుంచి తెలుసుకుంటాం అని చూసాం. వాక్యము అనేటటువంటి దర్పణం, వాక్యం అనేటటువంటి ఈ దృక్పథం దేవుని యొక్క హృదయాన్ని, సంకల్పాన్ని మనకు తెలియజేసినప్పుడు మనిషి ఈ సృష్టిలో ఏమై ఉన్నాడో తెలుసుకుని సాటి మనిషిని ప్రేమిస్తూ సాటి మనిషితో కలిసి జీవించేందుకు చేసే ప్రయత్నాన్ని మనం చూసాం. ఇది కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది అన్న విషయాన్ని చూసాం. కనుకనే వాక్యం అంతటి యొక్క సారాంశం ఏమిటి అని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఆయన ఒక్క మాటలో లేకపోతే 2 మాటల్లో చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, ఆరాధించాలి, లేకపోతే సేవించాలి. మూడిటికి వాడిన పదం ఒకటే, అవద అన్నటువంటి హెబ్రూ పదము. అలాగే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి అన్నటువంటి మాట. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్. క్రైస్తవం అన్నది దేవునికి మరియు మనిషికి సంబంధించిన 2 రకాలైనటువంటి డైమెన్షన్స్లో ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటి అని అంటే ఈరోజు క్రైస్తవం అనేది ఒక మతం అయిపోయింది. మతంలో బ్రతుకుతున్న వాళ్ళు కేవలం పైకి మాత్రమే నేను, నా దేవుడు, నీతో నాకు పని లేదు, నా దేశంతో నాకు పని లేదు, నా సమాజంతో నాకు పని లేదు, నా కుటుంబంతో నాకు పని లేదు, ఎవడెలా చస్తే నాకేంటి, నేను, నా దేవుడు, నా భక్తి, నా ప్రార్థన. ఇదే ఒక రకమైనటువంటి మతోన్మాదం. ఇది ప్యాసివ్ మతోన్మాదం, యాక్టివ్ కాదు. యాక్టివ్ అంటే ఆ మతం కోసం గొడవలు వగైరాలు చేస్తారు, బయటకు వెళ్ళి కొట్లాడతారు. కానీ ఈ మతోన్మాదం ఏం నేర్పిస్తుందంటే అదంతా నీకొద్దు, నీకు అసలు ప్రపంచమే వద్దు, నువ్వు నీ భక్తి, నువ్వు చప్పట్లు కొట్టు, చచ్చిపోతే పైకి పరలోకానికి వెళ్ళిపోతావు చాలు అని చెప్పేటటువంటి మతం. జాగ్రత్త పడాలి. మన వాక్యము అనేది ఇచ్చే దృక్పథము క్రిస్టియానిటీ, అదే క్రైస్ట్ ఈజ్ అబౌట్ గాడ్ అండ్ మ్యాన్. దేవుడు మరియు మనుష్యుడు, ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ స్ట్రైక్ చేయటమే క్రైస్తవ దృక్పథం. ఆ దృక్పథం నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.